తమ పూర్వీకుల ఆస్తులను అక్రమంగా తీసుకోవడానికి తమ బంధువులు హత్యాయత్నం చేస్తున్నారంటూ కటారి గుణశేఖర్ అనే వ్యక్తి వాపోయాడు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యానికి చెందిన కటారి గుణశేఖర్ చిత్తూరు ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. 5.5 ఎకరాల భూములను తమ బంధువులు తన వద్ద నుండి అక్రమంగా లాక్కోవడం కోసం పలుమార్లు తనను హత్య చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు. బంధువులు కటారి గిరీషు, మా తులసిరాము, చంద్రమ్మ అనే వాళ్ళు మా తాతల దగ్గర నుంచి సంకరించిన ల్యాండ్స్ని తీసుకోవడానికి గత 4 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు. దీంట్లో భాగంగా వాళ్ళు కేబీసీ కాలనీ యాదమరి మండలంలో ఉంటారు. వాళ్ళు వేరే విలేజర్స్ని 7-8 మందిని తీసుకొని వచ్చి మా పైకి ఇప్పటికీ 7-8 సార్లు హత్యాయత్నం చేశారు. యాదమరి పోలీస్ స్టేషన్లో చాలాసార్లు కంప్లైంట్ చేశారు. వాళ్ళపైన ఇప్పటికే 4-5 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. అయినా కానీ మమ్మల్ని మళ్ళీ కొడుతున్నారు. ఊర్లోకి రాకూడదని చెప్పి గ్రామస్తుల ద్వారా బెదిరించి మమ్మల్ని లాస్ట్ 18వ తేదీ శనివారం నాడు మా పైన హత్యాయత్నం చేశారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిపైన. ఆ రోజు నేను కారులో వెళ్తుంటే కారుని ఆపారు. అదే రోజు దున్నకుండా మేము ట్రాక్టర్ని పిలిచాము దున్నడానికి. మాకు ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీసుకున్నాం. 1290/2022 ఓఎస్ నెంబర్తో కోర్టులో కేసు పెండింగ్ ఉంది. దానిపైన ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. అయినా కానీ మమ్మల్ని భూముల్లోకి వెళ్లకుండా అందరితో కలిసి గ్రామస్తుల చేత మమ్మల్ని చాలాసార్లు కొట్టించారు. ఆ గ్రామస్తులు